నువ్వు మంచి స్నేహితుడు కావాలని దేవుడు కోరుకుంటున్నావు. ఈరోజు మంచి స్నేహితుడిగా నువ్వు దేవుడిని ఏర్పాటు చేసుకున్న దేవుడు కోరుకుంటున్నాను. నువ్వు ఒక మంచి స్నేహితుడిగా దేవుడితో కలిసి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మంచి స్నేహితుడిగా ఉన్నాడు. అయితే నీవు ఆయనతో స్నేహం చేయాలి అంటే ప్రస్తుతం నీ జీవితంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన స్థితులను విడిచి నువ్వు దేవుడి దగ్గరకు రాగలగాలి. పాపి అయినటువంటి జక్కయ్య దేవునితో ప్రత్యేకంగా తన గృహంలో ప్రవేశించడానికి కారణం ఏంటంటే తన హృదయంలో కలిగింది. దేవుడితో ఎప్పుడైతే తన ఇంట్లోకి ప్రవేశించాడో తన ఇంట్లో పాపముగా భావించిన ధనం ఏం చేశాడు? పేదలకు అప్పటి వరకు ఆ డబ్బంతా మూటలు కట్టుకున్నాడు, ఆ డబ్బంతా బీరోలో దాచాడు, ఆ డబ్బంతా కూడా ఇది నాదే నాదే